అలానే శేషరావు మారుతున్నటువంటి సమాజం వైద్య శాస్త్రం అభివృద్ధి చెందుతుంది. వైద్య శాస్త్రాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో లింకప్ చేస్తున్నారు. ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డాక్టర్స్ రోబో ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు శాటిలైట్ ద్వారా. కాబట్టి వైద్య శాస్త్రం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మానవ జీవిత కాల పరిమితి కూడా కాలం కూడా పెరుగుతుంది, జీవితకాలం కూడా పెరుగుతుంది. అంతేకాదు వృద్ధాప్యంలో కూడా కుర్రవాళ్ళ మాదిరిగా ఉండేటువంటి వ్యాక్సిన్లను కూడా కనుగొంటున్నారు. చాలా వరకు సక్సెస్ అవుతున్నారు. 80లో కూడా 20లాగా యాక్టివ్గా ఉండేటువంటి వ్యాక్సిన్లు రాబోతున్నాయని చెప్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ప్రధానంగా వృద్ధులకు కావాల్సింది విటమిన్ ఎం కాదు, విటమిన్ ఎఫ్ కావాలి అని అడుగుతున్నారు. ఏంటి విటమిన్ ఎం అంటే ఏంటి, విటమిన్ ఎఫ్ అంటే ఏంటి? విటమిన్ ఎం అంటే మనీ. సీనియర్ సిటిజన్స్ మనీ అయితే కూడబెట్టుకుంటున్నారు, మనీ అయితే దాచుకుంటున్నారు. తమ జీవిత కాలానికి సరిపడా ఏదో ఒక రకంగా స్థిరాస్తి రూపంలోనో చరాస్తి రూపంలోనో వాళ్ళు భద్రంగా ఉంచుకోగలుగుతున్నారు చాలామంది. కానీ విటమిన్ ఎఫ్ని కోల్పోతున్నారు. విటమిన్ ఎఫ్ అంటే ఫ్రెండ్స్, వృద్ధాప్యంలో విటమిన్ ఎఫ్ లేకపోతే మీ జీవితకాలం తగ్గిపోతుంది. మీరు జీవించేటువంటి కాలం, మీరు జీవించేటువంటి రోజులు తగ్గిపోతాయి. ఫ్రెండ్స్ తోటి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, హ్యాపీ డేస్ని గడపాలి. సీనియర్ సిటిజన్స్కి హ్యాపీయెస్ట్ డేస్ చివరి రోజులు. ఆ రోజుల్ని మీరు ఎంత ఆనందంగా గడపగలిగితే అన్ని రోజులు మీరు బతకగలరు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే చేశారు. జీవితకాలం ఎంత ఉంటుంది, యావరేజ్న సగటున జీవితకాలం ఎంత అంటే 68 సంవత్సరాలకు పెరిగింది. ఇప్పుడు అంతకుముందు 55 ఉండేది, ఇప్పుడు 68 పెరిగింది జీవితకాలం. అంటే రాను రాను వైద్య శాస్త్రం అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో జీవితకాలం ఆటోమేటిక్గా పెరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో అసలు ఆ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీటింగ్లో 150 సంవత్సరాలు బతికేదానికి కూడా అవకాశం ఉంది అని. దాని మీద దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా సెటర్ వేశారు. 150 సంవత్సరాలు నువ్వు బతికే పడైతే లోకేష్ గారి నుంచి మీకు ఎలా ఉంటుందో రియాక్షన్స్ చూసుకోండి అని చెప్పి ఒక సెటర్ కూడా వేయటం జరిగింది. అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మిరాకిల్స్ వైద్య శాస్త్రంలో చాలా జరిగే అవకాశం ఉంది. దీంట్లో భాగంగా వృద్ధుల యొక్క ప్రాధాన్యం, వృద్ధుల సంఖ్య పెరిగేదానికి అవకాశం ఉంది. వయసు మీరినప్పటికీ, వయసు మీద పడినప్పటికీ యంగ్ ఏజ్లో ఏ విధంగా అయితే యాక్టివ్గా పనిచేస్తున్నారో అలా చేయడానికి అనువైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. ప్లస్ ఆహార్యం కొంత తేడా కనిపించినప్పటికీ ఇంటర్నల్గా యాక్టివ్గా ఉండడానికి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా హ్యాపీయెస్ట్ లైఫ్ని ఎక్కువ కాలం గడపడానికి అవకాశం ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనకి ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. ఒకళ్ళు నరేంద్ర మోడీ గారు, రెండు చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు ఇవాళకి కూడా 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన యాక్టివ్గా తిరుమల తిరుపతి దేవస్థానం స్టెప్స్ని 2.5 గంటలో ముగించగలరు. తిరుమల అలిపిరి నుంచి తిరుమలకి 2.5 గంటలో వెళ్ళగలరు చంద్రబాబు నాయుడు గారు. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా అంతే. నరేంద్ర మోడీ గారు కూడా చాలా క్లియర్గా ఆయన ఆరోగ్యం గురించి ఈ మధ్యనే ఎంపీలతో కూడా చెప్పారు. కేవలం 3 గంటలు, 3 నుంచి 3.5 గంటలు మాత్రమే నిద్రపోతానని చెప్పారు ఆయన. అంటే ఆయన వర్క్ మీద చలాకీగా ఉంటాడు ఆయన. సో మరి ఆ చలాకీతనం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు 70-75 సంవత్సరాలు వాళ్ళకి ఆ చలాకీతనం ఇవాళ ఉన్నటువంటి కొత్త జనరేషన్ నుంచి వస్తే జన్జీతోటి పోటీపడి పనిచేయగలుగుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఆయన అంతే 3 అవర్స్ పనుకుంటారు. ఆ 3 అవర్స్ పనుకుంటే మిగతా అంతా వర్క్ చేస్తూ ఉంటారు. రోజుకి 18 గంటలు పని చేస్తానని చెప్తున్నారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మరి అంత యాక్టివ్గా ఒక రివ్యూ మీటింగ్లోనే అంత యాక్టివ్గా అంతసేపు ఓపికగా కూర్చోవాలంటే ఇప్పుడున్నటువంటి జన్జీలు ఎంతమంది ఉండగలరు అనేది ఆలోచించాలి. సో వయసు మీద పడినటువంటి వాళ్ళకి ఇప్పుడు చివరి నిమిషంలో అంటే వృద్ధాప్యంలో వాళ్ళకి ఏమేం కావాలి, ఎలాంటి వ్యాక్సిన్లు కావాలి అనేది జెరియాట్రిస్ట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్గా ఉండేటువంటి జెరియాస్టిక్ అసోసియేషను ఇప్పుడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలను వెల్లడించింది.
ఆ అంశాల్లో ఒకటి ఏంటంటే విటమిన్ ఎం కాదు మీకు కావాల్సింది ఈ వయసులో, విటమిన్ ఎఫ్ కావాలి. ఆ విటమిన్ ఎఫ్ని మీరు వదలొద్దు అని చెప్పారు. సో దానికి సంబంధించిన రిపోర్ట్ ఇది. ఇక్కడ చూడండి, వృద్ధాప్య సునామీని ఎదుర్కొందాం, జెరియాట్రిక్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సు పిలుపు. జెరియాట్రిక్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సు పిలుపు. అమెరికాలో జెరియాట్రిక్కి ఉన్నంత వాల్యూ మరొక వైద్య డాక్టర్కి లేదు. ఎందుకంటే జెరియాట్రిక్ అనేది అక్కడ సీనియర్ సిటిజన్స్కి బాగా ఉంటుంది. అందుకే అక్కడ పోయినటువంటి డాక్టర్స్ ఎక్కువ మంది జెరియాట్రిక్స్ చేస్తూ ఉంటారు, చదువుతుంటారు. సో ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య శరవేగంగా పెరుగుతుంది. భారత్లో 2050 నాటికి సీనియర్ సిటిజన్లు రెట్టింపు కానున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకన్నా కూడా 2050 నాటికి రెట్టింపు అవుతారంట భారతదేశంలో. దీనివల్ల వృద్ధాప్య సునామీ లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని ఎదుర్కొనేందుకు భారతదేశం స్థిరంగా ఉండాలి. కొత్త తరం వైద్యులు వృద్ధుల చికిత్సకు సంబంధించిన క్లినికల్ పద్ధతులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అని ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా వేదికగా జరిగినటువంటి జెరియాట్రిక్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సు పిలుపునిచ్చింది. ఈ నెల 12న మొదలైన ఈ సదస్సులో దేశ విదేశాల్లో నుంచి 500 మందికి పైగా వైద్యులు పాల్గొన్నారంట. ఆదివారంతో ఈ సమావేశం ముగిసింది. వృద్ధాప్య సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి పలువురు వైద్యులు అభిప్రాయాలు వెల్లడించారు. ఏంటంటే సంతోషకరమైనటువంటి వృద్ధాప్యాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికి ముందస్తు ప్రణాళిక అవసరం. పదవీ విరమణ తర్వాత విశ్రాంతి తీసుకోవాలనే భావన తప్పు. అది ఇంపార్టెంట్. పదవి విరమణ చేస్తాం, విశ్రాంతి తీసుకోవాలనే భావన తప్పంట. దాని నుంచి బయట రావాలి. సామాజిక కుటుంబ కలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ క్రియాశీలకంగా ఉండాలి. రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలి? కుటుంబ వ్యవహారాలు అలాగే సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా ఉండాలంట. ధ్యానం, సంగీతాలతో వృద్ధాప్య ఛాయలు అలుముకునే వేగం తగ్గుతుంది. సో ధ్యానం చేసినా లేదా సంగీతాన్ని ప్రాక్టీస్ చేసినా కానీ వృద్ధాప్య ఛాయలు రావడానికి టైం తీసుకుంటుంది. వృద్ధాప్య ఛాయలను పటాపంచలు చేయొచ్చు అని చెప్తున్నారు. పద్మశ్రీ ఎవరు చెప్పారు? పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ దయా కిషోర్ హజారా చెప్తున్నారు. ఇక వృద్ధాప్యంలో ఉన్నవారు తప్పకుండా ప్రతిరోజు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. వృద్ధులకు విటమిన్ ఎం కంటే విటమిన్ ఎఫ్ చాలా ముఖ్యం. మిత్రులతో కొంతసేపైనా గడపాలి. దీనివల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అని ఆగ్రా చెందిన డాక్టర్ కౌశల్ అంటున్నారు. ఇది జెరియాట్రిక్ ఆఫ్ ఈ చిన్న పిల్లలకు టీకాలు వేస్తుంటారు. పిల్లలకు ఆ టీకాలు ఎంత అవసరమో 5 సాధారణ వ్యాధుల నివారణకు వృద్ధులకు టీకాలు వేయించడం అంతే ముఖ్యమని జెరియాట్రిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఓపీ శర్మ అభిప్రాయం. అంటే పిల్లలకు ఏ విధంగా అయితే వ్యాక్సిన్ చేస్తున్నారో అదే రకంగా ప్రధానంగా వృద్ధులకు వచ్చే 5 రకాల వ్యాధులకి నిత్యం వ్యాక్సిన్ వేయించాలని చెప్తున్నారు. ఇంకా ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్ దీనికి జెరియాట్రిక్ ఆయన ఏమంటున్నారంటే మధురా జిల్లా కోసిప్రాటానికి చెందిన డాక్టర్ అనిల్ కుమార్ అగర్వాల్ ఏమంటున్నారంటే ఆయన వయసు 71 సంవత్సరాలు అంట. ఈ 71 సంవత్సరంలో అందరి దృష్టిలో ఆయన 35 ఏళ్ల కుర్రాళ్ళ కనిపించాడంట. ఆయన ఆ సదస్సులో కలిగి తిరగడం అవన్నీ చూస్తే 35 ఏళ్ల కుర్రాళ్ళ కనిపించారు. ఈ సదస్సు బ్రాండ్ అంబాసిడర్గా పలువురు అభినందించారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఫిట్నెస్తో పోలుస్తూ ప్రశంసించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ తన ఆరోగ్య రహస్యాలు వెల్లడించారు. మద్యము పొగాకు పూర్తిగా దూరం అంట. అతను మద్యము పొగాకును మానేయండి అని చెప్తున్నాడు ఆయన. రాత్రి పార్టీలకు దూరం అని చెప్తున్నాడు. రోజు 8 గంటలకల్లా నిద్రపోయి పూర్తిగా శాకాహారిగా ఉన్నాడంటే ఈయన. తెల్లవారుజామున 3ంటికే నిద్ర లేచి వాకింగు, రన్నింగు, యోగా వంటివి చేస్తాడంట. ఆహారంలో గోధుమ రొట్టెలు తిన్నాడు. వాటికి బదులుగా తాజా పండ్లు, సలాడ్లు, ఉడికించిన కూరగాయలు, ఎండు ఫలాలు, తృణధాన్యాలు తీసుకుంటూ ఉదయం 10 గంటలకు ఆసుపత్రికి వెళ్ళి సాయంత్రం 5:30కు వస్తాయంట. కొబ్బరి నీరుతో కలిపి తయారు చేసిన సత్తును ప్రతిరోజు ఉదయాన్నే తాగుతా అని చెప్పి చెబుతున్నాడు ఈయన డాక్టరు. ఈయన వృద్ధాప్యంలో 71 సంవత్సరం 70లో పడినా కానీ ఆయన 30 years 35 years లాగా పనిచేస్తున్నాడు అంటే. కాకపోతే వర్క్ అవర్స్ తగ్గించుకున్నాడు ఆయన. తర్వాత నిద్రపోయే టైం లిమిటేషన్ పెట్టుకున్నారు. అలాగే ఫుడ్, వీటన్నిటిలో క్రమశిక్షణ ఉంటే కనుక వృద్ధాప్యంలో కూడా యంగ్స్ మాదిరిగా ఉండొచ్చు అని చెప్పి జెరియాట్రిక్స్ ఇంటర్నేషనల్ సదస్సు చెప్తోంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి?